హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ అబుదాబి సిటీలో అయితే ఉన్నా. ఇప్పుడైతే నేనైతే కార్నేజ్ బీచ్కి అయితే వెళ్తున్నా. ఆమెకైతే ఇక్కడ అబుదాబిలో బీచ్. సో బీచ్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది వీడియోలో అయితే మీకైతే ఇప్పటిదాకా బీచ్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది ఇక్కడ సాయంత్రం. సో మంచి సన్సెట్ కూడా వీలైతే ఉంటాయి అప్పటిదాకా, లేకుంటే బీచ్ మంచిగా చూపెట్టి ఇక్కడ ఓవరాల్ వ్యూస్ అయితే మీకైతే చూపెడతాయి. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. మొత్తం అబుదాబి సిటీ మొత్తం బిల్డింగ్స్, అక్కడైతే మొత్తం సన్ మొత్తం కేవలం మిన్నే పడుతుంది. కాసేపు అయితే మంచి సన్సెట్ కూడా అవుతుంది. బట్ మనమైతే ఇక్కడ నుంచి అయితే ఆ వైపుకి అయితే వెళ్ళాలి. సో మనమైతే రోడ్ ఇట్లా కూడా క్రాస్ చేయొచ్చు. దీని ద్వారా ఇక్కడికి వెళ్ళి కింద టన్నల్కి వెళ్ళి అయితే మనమైతే వెళ్ళొచ్చు. బట్ అక్కడ సిగ్నల్ ఉంది, అక్కడికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. సో సిగ్నల్కి వెళ్ళి అయితే వెళ్తాను నేనైతే. ఇదంతా ముంగట పార్కింగ్ ఏరియా, మంచి పక్కన అయితే గార్డెన్ కూడా ఉంది, పబ్లిక్ గార్డెను. సో ఇలా నడుచుకుంటూ కూడా మనమైతే రోడ్డుని అయితే క్రాస్ చేసి ఆ వైపుకి అయితే వెళ్ళొచ్చు మంచిగా. ఈ చెట్లు అయితే పెట్టిళ్ళు మంచిగా, ఇంకా పెరుగుతూ ఇంకా మస్తు కొడుతుంది. ఇక్కడనైతే మస్తు ఉంటుంది. ముంగట రాత్రి అయితే ఇంకా లైట్లతో జిగ్గేలు ఉంటుంది. కార్నిష్ రోడ్డు ముంగట కనిపించేది అదే కార్నిష్ రోడ్డు. చూడండి ఇక్కడ ఇవన్నీ పార్కింగ్ కనిపిస్తున్నాయి. కార్ పార్కింగ్ అయితే ఒక గంటకు 2 ధరములు అయితే ఇక్కడైతే పే చేయాలి. చూడండి ఇదైతే ఎలక్ట్రికల్ వెహికల్. ఇదైతే ఇదే ఇక కార్నిష్ రోడ్డు. ఇక్కడ నుంచి రోడ్డు క్రాస్ చేసి మనమైతే బీచ్ ఆ వైపు ఉంటుంది, అటు సైడ్ అయితే వెళ్తున్నా. మనమైతే ఇక్కడ టచ్ చేయాలా, టచ్ చేస్తే అక్కడైతే గ్రీన్ చూడండి, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. అక్కడ రెడ్ వాటర్ చూడండి సిగ్నల్, అది గ్రీన్ ఉన్నప్పుడే మనమైతే రోడ్ అయితే క్రాస్ చేయాలి. నేనైతే ఇదైతే ప్రెస్ చేసిన. సో కొంచెం తొందరలో అయితే మనకైతే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే మొత్తం NBSP రోడ్ ఇదైతే కార్నిష్ బీచ్ రోడ్. ఇదైతే వెహికల్స్ చూడండి ఏ విధంగా వెళ్తున్నాయి. చూడండి గ్రీన్ అయితే పడ్డది లైట్ అక్కడ. ఇప్పుడైతే మనమైతే రోడ్ని అయితే మంచిగా క్రాస్ చేయొచ్చు. అక్కడ గ్రీన్ లైట్, ఆ వైపు కూడా గ్రీన్ లైట్ పడ్డది, తొందరగా వెళ్ళాలి మనమైతే. చూడండి మనమైతే రోడ్ అయితే క్రాస్ చేసిన నేనైతే ఇప్పుడైతే. సో ఇది అదే బీచ్ సైడ్, అటు సైడ్ వెళ్దాం ఇంకా. యా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఇక్కడికి అయితే వచ్చేసినాం. మొత్తం చూడండి, మొత్తం సముద్రం ముంగట అక్కడ అనిపిస్తుంది చూడండి. ఆడ చూడండి, అది చూడండి మొత్తం ఖర్జూర చెట్లు ఉన్నాయి. అది లుల్లు ఐలాండ్ అదైతే. సో ఇదంతా ఏరియా మొత్తం చాలామంది ఇక్కడ వాకింగ్ జాగింగ్ చేసుకుంటారు. ఇది ఖర్జూర చెట్టు. మనమైతే ఇంకా ముందుకు నడుచుకెళ్ళి వెళ్దాం. బీచ్ ఉంటుంది, పబ్లిక్ బీచ్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. మనమైతే కనిపించేది అదే. మంచి ఎక్కడైతే బిల్డింగ్లు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు, లైట్లు, కొంతమంది జాగింగ్ వాకింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు అక్కడ. ఐడ్నోక్ టవర్ అదైతే మస్తు ఉంటుంది. ఇక్కడనైతే లొకేషన్, ఈ ఏరియా కానీ మస్తు అంటే మస్తు అంటే ఈవినింగ్ పూట. చూడండి ఆల్మోస్ట్ వచ్చేసినాం బీచ్కి. అక్కడ ఉంది బీచ్. శాండ్ అయితే మంచిగా వైట్గా ఉంది ఇక్కడ. శాండ్ అయితే ఇసుక. ఇక్కడ కొంతమంది అయితే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, ముగ్గురు. ఫుట్బాల్ మంచిగా సాయంత్రం పూట వస్తే ఫ్రెండ్స్ వస్తే మంచిగా కొన్ని యాక్టివిటీస్ కూడా ఆడుకోవచ్చు మంచిగా అయితే, స్పోర్ట్స్ కూడా. గాయ్స్ ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. బీచ్, కార్నిష్ బీచ్. ఇదైతే మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడనైతే. అంటే వాటర్ ఇక్కడ దాకా వచ్చి బ్యాక్ వెళ్ళినట్టు ఉన్నాయి. వాటర్ కూడా మంచిగా క్లీన్గా నీట్గా ఉంటాయి ఇక్కడనైతే. చూడండి ఎంత బాగుంది. అక్కడ లుల్లు ఐలాండ్ చాలా పెద్ద ఉంటుంది ఐలాండ్. అటు సైడ్ కూడా వెళ్ళేసి ఒక క్రూజ్ కూడా వెళ్తూ ఉంది చూడండి అక్కడ. ఎంత ఇంకా ముందుకు నడుచుకున్న కొద్దిగా అటు సైడ్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. కొన్ని ఇక్కడ యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కొన్ని షిప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. కొన్ని స్టీమర్లు కూడా ఉన్నాయి, కొన్ని షిప్లు కూడా, క్రూజులు కూడా ఉన్నాయి. స్మాల్ మన వాటర్ యాక్టివిటీస్ కూడా వేయచ్చు. మంచిగా ఫ్రెండ్స్ అయితే 5-6 ఉంటే మంచిగా వెళ్ళచ్చు. మంచిగా ఇలా కాసేపు నడుచుకుంటే ప్రశాంతంగా అటు సైడ్ అయితే వెళ్తున్నాం. ముందట చాలామంది ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ బీచ్, ఎవరైనా రావచ్చు ఇక్కడికి రావాలంటే. ఇక్కడ మనకు లోకల్ బస్సులు కూడా ఉంటాయి. బస్సుల ద్వారా అదే ఫ్రెండ్స్ ఉంటే మంచి టాక్సీ ద్వారా కూడా ఇక్కడ వచ్చి కాసేపు మంచిగా ప్రశాంతంగా ఇక్కడ గడిపి స్విమ్ చేసుకొని, తర్వాత ఏమైనా యాక్టివిటీస్ కూడా ఆడుకొని మంచిగా ప్రశాంతంగా ఉండి వెళ్ళచ్చు. సన్సెట్ కూడా మస్తు ఉంటుంది. బట్ ఆ వైపు అవుతుంది సన్సెట్. మొత్తం లైటింగ్ మొత్తం కేవలం మిన్నే పడుతూ ఉంది. అక్కడ కొన్ని బెలూన్ లాగా ఉన్నాయి చూడండి, జూమ్ చేస్తా చూడండి. అక్కడ బెలూన్లో అది ఉన్నది చూడండి. అక్కడ వరకు అయితే మనం అయితే వెళ్ళొచ్చు. అంటే దిగాలనుకుంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే లోతు ఎక్కువ ఉంటుంది. సో అందుకని అక్కడైతే బెలూన్లు అన్నీ పెట్టేసిండ్రు. అందుకని ఎక్కువ పోవద్దు. ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు, సేఫ్టీ గైడ్స్. వాళ్ళైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఈయన. వీళ్ళు గైడ్స్ కూడా ఉంటారు, చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంతకన్నా లోపలికి వెళ్తే మనల్ని పిలిచి అంతకన్నా వెళ్ళొద్దని చెప్తారు మంచిగా. చూడండి వాటర్ కూడా ఇక్కడ ఎప్పుడు వచ్చినా క్లీన్గా ఉంటాయి. వాటర్ అయితే మంచిగా క్లీన్గా సూపర్ ఉంటాయి వాటర్. ఇక్కడ కూడా వచ్చి కొన్ని పావురాలు కూడా ఉన్నాయి. ఇవైతే పావురాలా, బాతులా చూడండి వాటర్లోకి వెళ్తూ ఉన్నాయి మంచిగా. బట్ చాలామంది అయితే వాటర్లోకి అయితే దిగుతలేరు. ఇక్కడనే పైన ఒడ్డు నుంచి అయితే కూర్చొని అందరు మంచిగా చిల్ అవుతున్నారు. బట్ నీళ్ళ లోపలికి ఎవరు వెళ్తలేరు, తక్కువ మంది వెళ్తున్నారు. అందరు ఈయన ఒడ్డు పైనుంచి కూర్చొని మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ బీచ్ అయితే చాలా అంటే చాలా పొడుగు. ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇవి మనకైతే సిటీ బయట ఉన్నాయి కానీ బిల్డింగ్స్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి.
నిజంగా చాలా అంటే చాలా ఇట్లా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ముంగటనైతే కార్నిష్ రోడ్, ఇదంతా బీచ్. లైటింగ్ బాగా సన్సెట్ అవుతా ఉంది. ఇంకోటి హాఫ్ అన్ అవర్ అయితే సన్సెట్ కూడా అయిపోతుంది. ఇదంతా బీచ్ లొకేషన్, బీచ్ వ్యూస్ అయితే ఇక్కడనైతే వ్యూస్ అయితే ఉన్నాయి. మొత్తం ఓపెన్ బీచ్ ఇదైతే. అక్కడనైతే మంచి సన్సెట్ అయితే అవుతూ ఉంది. సూపర్. అటు సైడ్ ఇంకా మంచిగా కనిపిస్తుంది సన్సెట్. ఇదంతా ఓపెన్ బీచ్, పబ్లిక్ బీచ్ ఇదైతే. చాలా అంటే చాలా క్లీన్గా మస్తు అంటే మస్తుంది. అక్కడ కూడా అండి లైటింగ్ మొత్తం ఇట్లా బిల్డింగ్ల మీద పడి బిల్డింగ్లు ఎంత బాగా అనిపిస్తున్నాయి ఇక్కడనైతే. నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అల్లలు కూడా పెద్ద ఉన్న టైంలో ఇక్కడ పబ్లిక్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి, టాయిలెట్స్ కూడా మంచి. ఇక్కడ అయితే మొత్తం ఇట్లా దుంకేసి వెళ్ళడానికి షవర్స్ కూడా ఉంటాయి. అక్కడనైతే మంచి షవర్ కింద మళ్ళీ ఒకసారి స్నానం చేసి బట్టలు వేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మాస్క్ ఉంది కదా, వ్యూ అయితే అద్దరిపోయింది. ఇంతకుముందు వచ్చిన లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇక్కడ రాకుండా వాటర్, బట్ ఇప్పుడు మొత్తం కొంచెం బ్యాక్ వెళ్ళిపోయినాయి వాటర్ అయితే. మంచి అక్కడ బండలు ఉన్నాయి, అక్కడ నుంచి అట్లా వెళ్ళొచ్చు మంచిగా మనం అయితే. కానీ మస్తు అంటే మస్తుంది. నైట్ దాకా ఉండాలనుకుంటున్నాను, బట్ వెళ్తా మళ్ళీ నేను చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా అనిపిస్తుంది, బట్ ఏం లేదు నార్మల్గా అయితే. కానీ అంత జాగింగ్ వాకింగ్ చేసుకోవచ్చు మంచిగా అయితే. రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇదైతే. మనం ఏం లోపల కట్ట ఏం దిగం, ఇవన్నీ కొంచెం బండలు. మంచి వ్యూస్ అయితే నిజంగా మస్తు అంటే మస్తుంది. పీస్ఫుల్, చిల్లిగా, ప్రశాంతంగా మంచి సన్సెట్ చూసుకుంటా. నిజంగా ఏకదమ్ ఉంది వ్యూస్ అయితే ఇక్కడ నుంచి అయితే. అబుదాబి చాలామంది ఇక్కడికి వస్తారు. ఇదే మెయిన్. ఇక బీచ్లు అంటే అబుదాబిలో ఇదే బీచ్. ఇది ఇక్కడనే. ఇంత మంచి వేరే బీచ్లు అన్నట్టు లేవు. ఇంకా వేరే సైడ్ ఐలాండ్ కూడా ఉంది. అటు సైడ్ సాదేత్ ఐలాండ్, లుల్లు అది ఐలాండ్ కూడా ఉంది. అటు సైడ్ వెళ్ళంగానే మంచిగా ఉంటాయి అక్కడ బీచ్లు కూడా. బట్ చూడండి వ్యూస్ అయితే మస్తుంది కదా, చాలా బాగుంది. ఓవరాల్ అనేది ఇక్కడ వ్యూస్ కానీ లొకేషన్ కానీ అదిరిపోయింది. ప్రశాంతంగా రాత్రి అయితే మొత్తం లైట్లతో బిల్డింగ్లన్నీ జిగల్ అని మస్తు. అంటే లైట్ అయితే కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. మెయిన్ వాటర్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెత్త చెదారం అన్నట్టు, డస్ట్బిన్ అన్నట్టు, ప్లాస్టిక్ అన్నట్టు, బాటిల్స్ అన్నట్టు ఏం కనిపించాయి మనకైతే. మంచిగా క్లీనింగ్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడనైతే. మస్తు ఉంది వ్యూస్ అయితే. కొంతమంది ప్యారాచూట్లను అయితే అలా పైకి వెళ్తున్నారు చూడండి. కిందనైతే క్రూజ్ అయితే వెళ్తూ ఉంది. మంచి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలలు అయితే నార్మల్, ఇక పెద్ద అలలు అన్నట్టు ఏం లేవు. చూడండి ఎంత పైనుంచి వాళ్ళది ఇద్దరు ఉన్నారు అక్కడ. అలలు అయితే మామూలుగా అది వెళ్తూ ఉంది కాబట్టి అలలు ఏమాత్రం వస్తున్నాయి. ఇక్కడ అలలు అనేది తక్కువ. మెయిన్ సముద్రం అటు సైడ్ ఉంటుంది. ఇంకా అటు సైడ్ ఇట్లా బీచ్ కూడా ఏముండదు, ఓన్లీ సముద్రమే బండలతో అదంతా ఉంటుంది. బట్ ఇక్కడంతా వ్యూస్ అయితే ఇక్కడనైతే మొత్తం ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ జనాలు అయితే మామూలుగా ఉన్నారు. గైస్ చూసారుగా, నిజంగానైతే సూపర్ అంటే సూపర్ ఉంది బీచ్ అయితే. నాకైతే చాలా మంచి అనిపించింది. కాసేపు ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతాను నేనైతే తిరిగి అయితే. ఇది వీడియో అయితే మరి నచ్చిన తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే. మరి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంచి పెడతాం మనం, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.